Hello friends, welcome to Star Madhu channel. ఓకే, సో అయితే ఈరోజు మనం ఏవేవి నేర్చుకుంటున్నామంటే సో ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ యొక్క బేసిక్స్ ఏటేటో మనం ఈరోజు అంటే కాన్సెప్ట్స్, టాపిక్స్ ఇవి అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. సో వాటి కోసం అయితే మనం ఏవేవి ఉన్నాయి, అసలు ఏంటి గ్రామర్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనం మాట్లాడడానికైనా అండ్ ఎగ్జామ్స్లో మనం సంథింగ్ రాయడానికైనా దేనికైనా కూడా గ్రామర్ అనేది ఇంపార్టెంట్. రైటింగ్కి, లెర్నింగ్కి, స్పీకింగ్కి కూడా మన గ్రామర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఒక గ్రామర్లో ఏవేవి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది నేర్చుకోవాలి. సెంటెన్స్లో ఎలా ఉండాలి, ఓకే, దాని యొక్క రూల్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సెంటెన్స్లో ఏం రాయాలి, రాయకూడదు, అంటే అలాంటి వర్డ్స్ అన్ని కూడా మనం వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ లెటర్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ వస్తుంది, కొన్నిట్లా అలా రాదు. సెంటెన్స్లో కంపల్సరీ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ వస్తుంది, కానీ మధ్యలో వచ్చే కొన్ని వర్డ్స్కి ఒక్కొక్కసారి క్యాపిటల్ వస్తుంది, కానీ కొన్నిటికి రాదు. ఎందుకు అలా వస్తుంది, అలా ఏ వర్డ్స్కి వస్తుంది, దేనికి రాదు అనేది కూడా మనం సెంటెన్స్ అనే దాంట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సెంటెన్స్లే కాకుండా వర్డ్స్, సిలబల్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అంటే ప్రొనౌన్సియేషన్ కానీ ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో సెంటెన్స్లో సమ్ రకాలు అనేవి, సమ్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఆ టైప్స్ కూడా మనం బాగా నేర్చుకుంటున్నాం. ఓకే, సిలబల్స్లో టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందులో మనకి 9 ఉంటాయి. సో అవి ఏవేవంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఆర్టికల్స్. సో ఇవన్నీ కూడా ఈ 9 కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క వీడియో నేను చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అవి చాలా పెద్ద సిలబస్ మాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియోలో అయితే టైం చాలు. సో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు కంప్లీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇలా వీటన్నిటి కోసం మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ టెన్సెస్ ఏవేవి ఉన్నాయి, వాటిని ఎలా, టెన్సెస్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో వాటి కోసం కూడా టెన్సెస్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా అని కూడా మనం చూస్తాం. నెక్స్ట్ మే, మైట్. సో మే అంటే ఏంటి, మైట్ అంటే ఏంటి, వాటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ వి యూజ్, వేర్ వి యూజ్ అనేది కూడా నేర్చుకోబోతున్నాం. అండ్ గుడ్ ఈ రెండింటికి కూడా డిఫరెన్స్, యూజెస్ నేర్చుకోబోతున్నాం. అండ్ లెటర్స్. సో ఇలా లెటర్తో ఉన్నాయి, లెటర్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు, ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకోవాలి. అలాగే ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, అక్కడ యూజ్ చేయకూడదు అనేవి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రమే కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. కాంట్రాక్షన్స్ కానీ, పంక్చుయేషన్ మార్క్స్ అంటే కామా, ఫుల్ స్టాప్ ఇలాంటివన్నీ, వాటిని ఎలా యూజ్ చేయాలి, అపోస్ట్రోఫీ. సో ఇవన్నీ పంక్చుయేషన్ మార్క్స్ అంటారు. సో ఇలా ఎన్నో మనకి ఇంగ్లీష్ గ్రామర్లో అయితే ఉన్నాయి. బట్ ఈ అన్నిటి కోసం కూడా మీకు కంపల్సరీ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించాలంటే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.